బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో ఇది రెండవ వివాహము. స్వామి వెలిసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి సంవత్సరంన్నర ఏడాదిలో స్వామి సన్నిధానంలో కళ్యాణ మండపంలో ముఖ్యంగా స్వామి యొక్క ఆలయ భాగంలో ఇది రెండవ వివాహము. నువ్వు నాకెళ్ళి చూడు మేడం గారు ఒకసారి ఓకే పోతే దారి పోతే ఈ వరుడిది హైదరాబాద్ దగ్గర నాగోలు, అమ్మాయిది కోదాడ. వీరి యొక్క ఇరువురు వివాహము బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో జరుగుతుంది. ఒకసారి ఇక్కడ బంధువులను అడిగి తెలుసుకుందాం. ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో రెండవ వివాహం జరుగుతూ ఉంది. వరుడు ముఖ్యంగా హైదరాబాద్ నివాసి, సంబంధించిన బండ్లగూడ వాసి అని చెప్పి తెలుస్తూ ఉంది. అమ్మాయి వివాహ పెళ్లి కూతురు ఇక్కడ కోదాడ దగ్గర చిలుకూరు గ్రామం అని తెలుస్తూ ఉంది. వారి యొక్క బంధుమిత్రులను అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి బాబు? హైదరాబాదా? నాగోల్. అమ్మాయి చిలుకూరు. ఎట్లా స్వామి సన్నిధిలో వివాహం జరిగింది కదా, ఏమైనా మొక్కున్నారా? ఇక్కడ వివాహం జరుపుకోవాలి. చాలా చక్కగా, ఎందుకంటే స్వామి సన్నిధిలో ఇది రెండవ వివాహం. మొదటి వివాహం కూడా మేమే షూట్ చేశాము. ముఖ్యంగా ఈ రెండవ వివాహము, ఎందుకంటే స్వామి కోరికలు తీర్చే కొంగు బంగారమై బాల ఉగ్ర నరసింహ స్వామి ఇక్కడ వెలవడం జరిగింది. మరి మీరు కోరుకున్నారు ఇక్కడ వివాహం జరగాలి? ఇక్కడ చేయాలని నిశ్చయంతో ఇక్కడ శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో చూడొచ్చు. ఈరోజు ఆదివారము, భక్తుల కోలాహలం ఈరోజు కూడా బాగా విపరీతంగా కనిపిస్తూ ఉంది. స్వామివారి యొక్క ఆలయ భాగంలో చూడొచ్చు. ఈరోజు ఆదివారం కాబట్టి స్వామి సన్నిధికి అంతా కూడా భక్తులు వేలాదిగా స్వామి సన్నిధికి చేరుకున్నారు. ప్రతిరోజు కూడా అప్డేట్ అందిస్తున్నటువంటి శ్రీతరం భాస్కర్ ఎర్రవరం.
స్వామివారు పూలు పండ్లతో అలంకరించబడి ఉన్నారు. ఈరోజు చూడొచ్చు మనం స్వామి సన్నిధానంలో శుక్రవారము ముఖ్యంగా చూడొచ్చు కమల సంబంధించినటువంటి ఫలాలతోటి పూలతోటి చామంతి పూలతోటి స్వామివారు అలంకరించబడి ఉన్నారు ఈరోజు. ఈ రోజు స్వామివారు చక్కని పూలతో అలంకరించబడి ఉన్నారు. స్వామి సన్నిధానం అంతా కూడా చూడొచ్చు మనం. సార్ ఒక నిమిషం సుబ్రహ్మణ్య వేసుకుంటే దర్శనం చేసుకుంటాడమ్మా.